ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బుట్టాయిగూడెం విప్పలపాడులో ఉన్న ఏకైక ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో పర్మనెంట్ స్టాఫ్ ఉత్తరాదికి చెందిన 18 మందిని నియమించినట్లు తెలిసిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో చాలా చోట్ల ఉత్తరాదికి చెందిన హిందీ మాత్రమే వచ్చిన వారిని నియమించినట్లు తెలుస్తోందని, ఈ వైఖరి చాలా దురదృష్టకరమని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దాలనే అజెండాలో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దీనిని రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పరిశీలించి నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందీ మాత్రమే వచ్చిన వారు ఇక్కడ ఏ భాషలో విద్యాబోధన చేయగలుగుతారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖరపురంలో ఉన్న ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు హిందీలో మాత్రమే వారి సమస్యలు తెలపండని, హిందీ రాకపోతే అసలు రావద్దని ప్రిన్సిపల్ చెప్పారనే వార్తలు రావడం దురదృష్టకరమని అన్నారు. ఇక్కడ ఇంగ్లీష్ పాఠాలు కూడా హిందీలోనే చెబుతున్నారని తెలుస్తోందని, ఈ రకంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి గిరిజనులను ఉన్నత విద్యల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే పరిగణించాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగం ప్రభుత్వ విద్య నుండి తప్పుకోవడం కోసం పొమ్మనలేక పొగపెట్టినట్లుగా ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు. కావున కూటమి ప్రభుత్వం ఈ విషయంలో తెలుగు రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు సంబంధించిన వారిని మాత్రమే నియమించాలని కోరారు. స్థానిక భాషలో విద్యాబోధనలు అందించే విధంగా స్థానికులు మాత్రమే ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హిందీ మాత్రమే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏ భాషలో విద్యాబోధన చేయగలుగుతారు? ఆఖరికి ఈరోజు తెలిసింది, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రశేఖరపురం ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో అక్కడ సమస్య చెప్పడానికి వెళ్ళిన విద్యార్థులను కూడా మీరు హిందీలో మాత్రమే మీ సమస్య తెలియజేయండి, లేకపోతే అసలు ఇక్కడికి రావద్దని చెప్పి ప్రిన్సిపాల్ హోంకరించినట్టుగా కూడా తెలిసింది. అక్కడ ఇంగ్లీష్ పాఠాలు కూడా హిందీలోనే చెప్తున్నారనే తెలిసింది. ఈ రకంగా చేస్తే ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. ఇది గిరిజనుల్ని ఉన్నత విద్య నుంచి దూరం చేయడం కోసం చేసే కుట్రలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. రెండవది, ప్రభుత్వ రంగం ప్రభుత్వ విద్య నుంచి తప్పుకోవడం కోసం పొమ్మల్లాగా పొగబెట్టే పద్ధతుల్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే విద్యార్థులే మాకు ఈ చదువులు వద్దని చెప్పి అందులో నుంచి బయటకు వెళ్ళిపోతారనేటువంటి కుట్రలో భాగంగానే సాగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం దీన్ని గ్రహించి మన రాష్ట్రంలో మన తెలుగు భాషలో సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని అందులో నియమించేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ప్రకారంగా స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు ఇవ్వాలనే విషయం కూడా ఉంది. దాన్ని కూడా ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థానిక భాషలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు నియమించే పద్ధతిలో చూడాలని చెప్పి, తద్వారా వాళ్ళకి ఆ బోధన జరిగేలా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.